కాపరి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 21:11. కావలివాడా, రాత్రి ఎంత వేళైంది? ఓ కావలివాడా, రాత్రి ఎంత వేళైంది? కావలివాడు ఉదయమునగును రాత్రి అగును. మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. నీవు కావలివాడవు. నీ బ్రతుకులో ఎంత వేళయింది? 1 సంవత్సరము గడిచిపోయింది, మరలా నూతన సంవత్సరం వచ్చేసింది. నీ కుటుంబానికి నీవే ఒక కావలివాడవు. నీ సంఘాన్ని కాపాడుకునే బాధ్యత కూడా నీదే. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తన ప్రార్థన ద్వారా ఒక కాపరివానిగా ఉండాలి. పాద్రి గారు ఒక్కడే ఆ పని చేయలేడు. కొంతమంది క్రీస్తు వారి యొక్క జీవితంలోనికి ప్రవేశించకుండా చనిపోతూ ఉన్నారు. కొందరు వారి యొక్క హృదయములో వేకువ చుక్క ఉదయించడానికి ముందుగానే చనిపోతూ ఉన్నారు. మరికొందరు చీకటి గల ప్రాంతంలో దేవుని వాక్యపు వెలుగు వలె ప్రకాశించక మునిపే చనిపోతూ ఉన్నారు. పాపినైన నన్ను కరుణించుము అని పాపి ప్రార్థన చేయకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కావలివాడా, ఇది నూతన సంవత్సరం. నీ జీవితము చీకటిలో అంతరించిపోకుండా లెమ్ము. మిణుకు మిణుకుమనే నీ దీపాన్ని వెలిగించబడాలి. కాలము గతించుచున్నది. చీకట్లో నుండి మరణ ఛాయలోనికి ప్రవేశించకుండానట్లు మారు మనసు పొందని వారు మేల్కొనాలి. చీకటి నుండి గొప్ప వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తము మనము పిలువబడ్డాము. రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా మనము పిలువబడ్డాము. దానిని ఎప్పుడు మనము స్థాపిస్తాము? ఈ నూతన సంవత్సరంలో అన్ని బంధకాల నుండి విడిపింపబడులాగున ప్రార్థన చేసుకుందాం. కాలము గతించిపోతూ ఉంది. కావలివాడా, రాత్రి ఎంత వేళయింది? నీ రాత్రి అయిపోయిందా? నీవు వెలుగులో జీవిస్తూ ఉన్నావా? నీ పిల్లలు పెద్దలకు విధేత చూపులాగున దేవుడు మాత్రమే ఇచ్చే దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటూ ఉన్నారా? దేవుణ్ణి నానా విధములైనటువంటి కృపల విషయమై తల్లిదండ్రులు మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. నీవు ఎవనితో కలిసి ఆరాధిస్తూ ఉన్నావో ఆ సంఘాన్ని నిర్లక్ష్య పెట్టకు. నీ జీవితంలో మరి ఒక సంవత్సరం ఇందుకొరకే పొడిగించబడింది. దేవుని మంచితనము నిన్ను మారు మనసులోకి నడిపిస్తూ ఉంది. కావలివాడా, మేల్కొనుము. యేసు క్రీస్తు అనుగ్రహించే కృపయందును జ్ఞానమందును వృద్ధి పొందే కృపాధన్యత దేవుడే మనకు ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించునుగాక. ఆమేన్.